ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలోని క్రేజియస్ట్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆమె సినీ పైన ఒక సంచలనం, అవమానాలు, ఆరోపణలు, వివాదాలమయ జీవితం. అయితే అందులోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ అకుంఠిత దీక్షతో నెంబర్ 1 నటిగా నిలిచారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా అత్యంత పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ యాక్ట్రెస్ గా రాణిస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు లవ్, డేటింగ్, బ్రేకప్ లాంటివి ఒక అలవాటులాగా మారిపోయాయి. ఇక నయనతార నటిగా ఎంత పేరు తెచ్చుకుందో వ్యక్తిగతంగా అంత హాట్ టాపిక్ గా నిలిచింది. అప్పట్లో ఈమె ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్లు మామూలుగా లేవనే చెప్పాలి. నయనతార తన కెరీర్ మొదట్లోనే తమిళ స్టార్ హీరో శంభుతో బాగా రచ్చారంభాల చేసింది. ఏకంగా అతనితో ముద్దులు పెట్టుకున్న ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక వీరు పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ విడిపోయారు. ఇక అంతటితో ఆగకుండా వెంటనే పెళ్లైన మగాడి వెంట పడింది. అదేనండి, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవత కూడా ప్రేమ వ్యవహారం నడిపించింది. అప్పటికే ఆయనకు పెళ్లై 2 పిల్లలున్నా కూడా ఈ ముద్దుగుమ్మ అతడితో పెళ్లికి కూడా రెడీ అయింది. కానీ అతనితో కూడా బ్రేకప్ చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక వీరిద్దరి తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ వెంటపడిందని మనందరికీ తెలిసిందే. తన జీవితంలో 2-3 సార్లు ప్రేమలో ఓడిపోయి చివరికి దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమను పొంది ఆయనతో 2 ఏళ్ల క్రితం 7 అడుగులు వేశారు. ఇప్పుడు వీరికి ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కథానాయికగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నయనతార తనకు సంబంధించిన సినీ వ్యక్తిగత విషయాలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పదమైన విషయాలను పొందుపరుస్తూ అభిమానులను షాకింగ్ కి గురి చేస్తుంటారు. ఇటీవల తాను ఓడిపోయాను అంటూ ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేసింది. దీంతో వీరిద్దరు విడిపోతున్నారా, అసలు వీరి మధ్య ఏం జరుగుతుంది అంటూ పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నయనతార విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోకముందే చాలా మంది మగాళ్లతో అఫైర్స్ నడిపింది అన్న రూమర్స్ బాగానే వినిపించాయి. పలువురితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవి కళ్ళారా చూసిన విఘ్నేష్ శివన్ కూడా ఎందుకు నయనతారను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నయనతార విఘ్నేష్ శివన్ కంటే వెల్ సెటిల్డ్, ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే విఘ్నేష్ శివన్ నయనతార రేంజ్ కి సరితూగడు. అయితే విఘ్నేష్ శివన్ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు అంటూ వీళ్ళ పెళ్లైన మొదట్లో వార్తలు వినిపించాయి. అయితే నయనతార మాత్రం నా గతం తెలిసిన వాళ్ళు భవిష్యత్తులో నా గతం గురించి ఎత్తకుండా వాడైతే నేను అతన్ని పెళ్లి చేసుకుంటా అంటూ విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుందట. ఇకపోతే విఘ్నేష్ చాలా సైలెంట్, తప్పు చేసినా సరే క్షమించే మనస్తత్వం ఉన్నవాడట. అందుకే నయనతార అతన్ని ఏరికోరి చేసుకుంది అంటున్నారు నెటిజన్స్. అయితే ప్రస్తుతం నయనతార సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో వీరిద్దరు విడిపోతున్నారా, అసలు వీరి మధ్య ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు బయలుదేరాయి. అయితే ఆ వెంటనే తన భర్త, పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. దీంతో అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.